ఏంటి మేడం, ఏమైంది మేడం? కెన్ ఐ హెల్ప్ యూ? బండి స్టార్ట్ అవ్వట్లేదు సార్, కొంచెం చూస్తారా? కెన్ యూ హోల్డ్ దిస్? ఓకే. స్టార్ట్ అవ్వట్లేదు మేడం. సార్ నాకు డ్యూటీకి టైం అయిపోతుంది సార్, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? ఎక్కడ డ్రాప్ చేయమంటారు? హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారా? దట్స్ గ్రేట్. ఉన్నారా? లేదు సార్, నేను అక్కడే వర్క్ చేస్తున్నాను. దట్స్ కూల్. నేను అక్కడే న్యూరో సర్జన్ గా ఉన్నాను. హో, నేను 3 days సార్ అయ్యింది ఓకే అక్కడ జాయిన్ అయ్యి. ఐల్ డ్రాప్ యూ. థ్యాంక్ యూ. సార్ మనమేంటి ఈ రూట్ లో కాదు కదా మనం వెళ్ళేది? యాక్చువల్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వస్తున్నాడు, వాడిని కూడా పిక్ చేసుకుని దారిలో వెళ్దాం మేడం. సార్ అంటే నాకు డ్యూటీకి టైం అయిపోతుంది సార్, ప్లీజ్ నన్ను కొంచెం ఇక్కడ డ్రాప్ చేసేయండి సార్, నేను క్యాబ్ పట్టుకొని వెళ్తాను. పర్లేదు మేడం, ఒక 2 minutes వెళ్ళిపోదాం, వాడిని కూడా పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. అలా అని కాదు సార్, పర్వాలేదు, మీరు నన్ను ఇక్కడ డ్రాప్ చేసేయండి, నేను వెళ్ళిపోగలను. సార్ కొంచెం కార్ ఆపండి సార్, నేను ఇక్కడ డ్రాప్ అయిపోతాను. ఏంటి ఆపేది? అడు వదలండి సార్, వదలండి సార్, దండం పెడుతుంది, నన్ను వదలండి సార్. చలో ఇంటికి నా కట్టు. కొండరికి నాకు ఇవ్వాలా? ఆడదాని సుఖం మహాద్భుతం. Good.
ఎక్కడో అక్కనే మానభంగం చేసి పారిపోతున్నాడు. పట్టుకోండి నా కొడుకుని. కొడక ఆడపిల్లంత అంత కలిసి అయిపోయినారా? ఏమో విచ్చగలరా, మాకు నీతి నిజాయితీ ఉందిరా. గొప్ప గొప్ప చదువులు చదువుకున్నావు కదరా, నీ నీతి నిజాయితీ ఏమైందిరా? గొప్ప గొప్ప చదువులు చదువుకోవడం కాదురా, ఇంగిత జ్ఞానం ఉండాలిరా. అబ్బా అరే చాకున్నావా చూడరా. ఇదిగో చంపలే నా కొడుకుని. రావాడితే తీసుకెళ్ళంటారా? ఎవడన్నా నీకెంత కావాలంటే ఎంత మీ దండం పెడతారా? నీలాంటి తప్పు తప్పు పోతున్నారు. ఏంట్రా మీరు ఇక్కడ? ఏంట్రా గొడవ? ఏంట్రా ఆడా రా. బిడ్డని అతి కిరాతకంగా మానభంగం చేసి పారిపోతున్నాడు సార్. ఎక్కడ్రా ఆడబిడ్డ? రండి సార్. సార్ చనిపోయింది. కొట్టుకుంటారా నా కొడుకుని? రండిరా, చెప్పండిరా నా కొడుకుని. నా కొడుకుంటే వాళ్ళ సమాజం ఆడపిల్ల పాడైపోతున్నారా? చావరా నా కొడక. ఇలాంటి బతికి సమాజాన్ని బట్టి ఎక్కడ పురుగురా వీడు. భ్రష్టు పట్టిన ఈ పాడు సమాజంలో ఆడవారికి విలువ లేకుండా పోయింది. సినిమా రంగాల్లో మరికొన్ని చిత్ర సన్నివేశాల్లో ఎన్నెన్నోసార్లు ఆడబిడ్డలపై హత్యాయత్నం జరిగిన వెంటనే శిక్షను అమలుపరచమని ప్రాధాయపడిన ఏమాత్రమూ శిక్షలను విధించడమే లేదు, అమలుపరచడమే లేదు. అదే ఒక్కసారి గనుక శిక్షను ఆన్ స్పాట్ అమలు పరిస్తే ఇన్ని ఘోరాలు జరుగుండేవా? అదే శిక్షను వెంటనే అమలు పరిస్తే ఆడబిడ్డ మీదకి చెయ్యి వేయాలన్నా, ఆడబిడ్డ వైపు ఇంకోసారి కన్నెత్తి చూడాలన్నా వెన్నులో నుంచి వణుకు పుట్టాలా, ఆ మాదిరిగా శిక్షలను అమలుపరచాలి. ఎప్పుడైతే ఆడబిడ్డలు మగవాడితో పాటు సమానంగా సమాజంలో ఏ సమయమైనా స్వేచ్ఛగా తిరగగలదో అప్పుడే మన భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. ఈ వీడియోని తిలకించిన ప్రతి ఒక్కరికి మా విజ్ఞప్తి, ఈ వీడియోని ఎవరిని ఉద్దేశించి కాదు,
జనాలలో అవేర్నెస్ కల్పించే మా యొక్క చిరు ప్రయత్నం మాత్రమే. ఈ వీడియోని మానభంగాల వల్ల చనిపోయిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఈ యొక్క వీడియోని అంకితం చేస్తున్నాం. జై హింద్. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.